హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో నేను వెజిటేబుల్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్స్ అయితే బుక్ చేసుకున్నాను కదా, అవైతే వచ్చేసాయి. ఇవి నేను ఎలా చూపించాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటా ఏంటని నేను మరో వీడియోతో వస్తానని చెప్పాను కదా. నేనైతే ఫ్రిడ్జ్లో నీట్గా అయితే పెట్టుకున్నానండి. బాక్స్లో నాకైతే నేను తీసుకున్న బాక్స్లో అయితే చిన్న సైజువి. ఇందులో వచ్చేసి ఓన్లీ పావు కేజీ ఐటమ్స్ వరకే పడతాయి. మిర్చి అయినా ఇంకా ఆకుకూరలు అయితే కొంచెం మనం కొత్తిమీర పుదీనా అయితే కొంచెం ఎక్కువ కూడా పడతాయి. మిర్చి అలాగే క్యారెట్ బీట్రూట్ అయినా కూడా కొన్ని కొన్ని మట్టుకే పడతాయండి. నేను చూడండి ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకుని ఏంటనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూసారు కదా, నేనైతే సింపుల్గా వెళ్ళైతే నా ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి నేను ఇంకా పుదీనా పెట్టుకున్నానండి, అలాగే పెట్టాను కదా, దాన్ని అయితే మొత్తం తింపలేదు. ఆ తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా పెట్టుకున్నాను. క్యారెట్ కూడా పావు కేజీ ఉండే నా దగ్గర పెట్టేసుకున్నాను. తర్వాత టమాటాలు అయితే హాఫ్ కేజీ టమాటాలు అయితే ఇందులో స్టోర్ చేసుకున్నానండి, అందులో పట్టినవి. ఎందుకంటే నా బాక్స్లో వచ్చేసి చిన్న సైజు వినప్పుడు సైజ్ అయితే అంతగా చూడలేదు. ఆ తర్వాత నేనైతే ఇందులో బీన్స్ వేసుకున్నాను ఒక బాక్స్లో, అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇంకొక బాక్స్లో వచ్చేసి మిర్చి వేసుకున్నానండి. 6 బాక్సెస్ కదా నేను బుక్ చేసుకున్నాను. అంతకుముందు అయితే నేను ఈ బాక్స్లో కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర పెట్టుకునేదాన్ని అండి, ఎందుకంటే నా దగ్గర వేరే బాక్స్ లేవు. కవర్లో ఉంచితే అలాగా తడితడి తొందరగా కుళ్ళిపోయేటివి. సో సింపుల్గా అయితే నీళ్ళైతే బాక్సులలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా ఉందండి వీడియో? నా వీడియో బాగా నచ్చిందా? నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ మాత్రం ఎక్కువ పట్టేటి కంటైనర్స్ కూడా నేను బుక్ చేసుకుంటాను. బుక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఫ్రిడ్జ్ టూర్ అయితే నేను చేస్తానండి. ఇవి అయితే వచ్చేసి సైజ్ మాత్రం చిన్న సైజ్ అండి. ఫస్ట్ అయితే డ్రైన్ కంటైనర్ పెట్టేసిన తర్వాత నేనైతే దీంట్లో అయితే మిర్చి వేసాను. అయితే యాక్చువల్గా మిర్చి ఇంకా ఈ మొత్తం ఇవి లేకుండా తీసేసుకున్నామంటే ఇవి కనీసం ఒక 15 డేస్ వరకు స్టోర్ ఉంచుకోవచ్చు. ఇవైతే నాకు చాలా యూజ్ అయ్యాయండి, చాలా బాగున్నాయి. నేను ఫ్రిడ్జ్లో కూడా నేను చిన్నగా ఆర్గనైజ్ చేసుకున్నాను, అది కూడా చూస్తారు కదా. ఇంకా నేను ఇవైతే ఇప్పుడైతే బాక్సులు ఉన్నాయి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా ఫ్రిడ్జ్లో సింపుల్గా. నేను కొంచెం పెద్ద బాక్సులు బుక్ చేసుకుందాం అనుకున్నానండి. మాదైతే ఫ్రిడ్జ్ కొంచెం చిన్నది కదా, అందుకని నేనైతే పెద్ద బాక్సులతో బుక్ చేసుకోలేదు. కాకపోతే ఇంకొక 4 బాక్సులు మాత్రం పెద్ద సైజు బుక్ చేసుకుంటాను, ఎందుకంటే బెండకాయలు ఇంకా అలాగే వేరే వేరే వెజిటేబుల్స్ పట్టడం కోసం అయితే. అప్పుడు నేనైతే మళ్ళీ కంపల్సరీ నేను ఆ బాక్స్ కూడా మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.